ఏడు ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం. ఏంటండి? ఏడు ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం. ఒకసారి చదివాక అయ్యా అయ్యా ఏడు ఆత్మలు అంటే ఏంటో త్రిత్వంలో ఏకత్వం అంటే ఏంటో మాకు తెలియజేవా? అయ్యా ఏడు ఆత్మలు అంటే ఏంటో త్రిత్వంలో ఏకత్వం అంటే ఏమిటో మాకు తెలియజేవా? అయ్యా ఏడు ఆత్మలు అంటే ఏమిటో త్రిత్వంలో ఏకత్వం అంటే ఏమిటో. ఆ రెండు వచనాల్లో ఏమొచ్చిందండి? ఆదికాండంలో మనము అని వచ్చింది. ఇంకా ఇంకొక చోట ఎక్కడ ఉందండి? చూడమ్మ, జకర్యా 2:10 జకర్యా సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసం చేయుదును. సంతోషంగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. మనం పాత నిబంధన చూస్తాయండి. ఏలియా మోషేతో దేవుడు. మన సోమవారం నాన్నగారు ఏం చెప్పారు? మోషే దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, మీ దగ్గరికి మీకు విమోచన ఇవ్వడానికే దేవుడు వచ్చాడు. అంతేనండి. దేవుడు పాత నిబంధనకు వచ్చేటప్పటికండి మనకి అక్కడ మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. అవునండి, దేవుడు నడిపిస్తున్నాడు. అవునా? ఏలియా ఎలీషా టైంలో కూడా ఆత్మ నడిపించింది. అప్పుడు ఏ ఆత్మ నడిపించింది? జీవాత్మ నడిపించింది. యెహోవా దేవుడు. అంతేనండి, జీవాత్మ నడిపించింది. అలాగే ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి, న్యూకి వచ్చేటప్పటికి మన పరిశుద్ధ ఆత్మ నడిపిస్తుంది. అంతేనండి. దేవుడు శిలువ మరణం పొందాడు మన కోసం. ఆయన మన పాపాల కోసం ఆయన బలైపోయాడు. ఆయన ఆ బలైపోయిన ఆ వ్యక్తి మరణం ఎలా వృధా అవుతుందండి? ఆ కల్వరి నారుడు మరణం ఎలా వృధా అవుతుందండి? అలా వృధా అవ్వకూడదు కాబట్టి ప్రవర్తనలు పెట్టుకున్నాడు. హల్లెలూయా. సేవకులను పెట్టుకున్నాడు. హల్లెలూయా. యాజకులను పెట్టుకున్నాడు. హల్లెలూయా. అవేంటని ఎలా వృధా అవుతుంది? అంత గొప్ప మరణం వృధా అవుతుందా? అవును. రెండవ రాకడలో యెరూషలేము అవును ఎలా పడుతుంది? హల్లెలూయా. పరమ యెరూషలేము ఆ మరణానికి సాక్షిగా చూపిస్తుంది. హల్లెలూయా. 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 అయితే చూడమ్మా, అయితే ఈ 7 ఆత్మలేండి? సరే ముందు వాక్యం చెప్పమ్మా. త్రిత్వంలో ఏకత్వం అర్థమైంది కదండి. అలా అంశం ఏంటండి? 7 ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం. 7 ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం. అసలు ఈ 7 ఆత్మలు ఏంటి? అసలు ఈ 7 ఆత్మలు ఏంటి? ఈ 7 ఆత్మలు ఒకట, ఇద్దరు 3 ఒకట, ఆ ఒకట. అసలు ఈ 7 ఆత్మలు ఏంటి? గుడారంలో అన్ని ఆధ్యాత్మిక వస్తువులు. అన్ని ఏంటండి? ఆధ్యాత్మికంగా తెలియవచ్చు. ప్రతి వస్తువు మనకి ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది గుడారం. అదేనండి, ఒక చర్చ్లో ఆ గుడారంలో అక్కడ ప్రతి వస్తువు ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని తెలియజేస్తుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఎక్కడ ఉందంటే అండి, అంతా ఇది పెద్ద అధ్యాయాలు చదవాలి. నిర్గమకాండం 37-38 చదివితే అధ్యాయాలు చదివితే అసలు గుడారంలో ఈ ఆధ్యాత్మిక సత్యాలు ఏంటో అసలు తెలియజేస్తుంది. పక్కన అంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. అయితే ఆ గుడారంలో ఏముంటాయి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. సరిగ్గా ఆవరణం గోరుగా ఉందమ్మా, పరిశుద్ధ స్థలం అది పరిశుద్ధ స్థలం. ఆవరణం ఇవి ఉంటాయి గుడారంలో అని మీకు ఎక్కడ ఉందంటే నిర్గమకాండం 37 చదువుకోండి, అది తెలుస్తుంది. అయితే ఈ గుడారం, పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం ఉన్నాయి. ఇంతవరకు అర్థమైందమ్మా? అయితే ఆవరణంలో అంట ఏముంటదంటే అండి, ఆవరణంలో గంగాళం ఉంటుంది.
అదేంటి బలిపీఠం. అదేంటండి బలిపీఠం. ఆవరణలో ఏముంటుందమ్మా? బయట ఆవరణలో ఏముంటుంది? గంగాళం ఉంటుంది అండి. అదేంటి బలిపీఠం. అయితే పరిశుద్ధ స్థలంలో ఏముంటది? పరిశుద్ధ స్థలంలో ఏముంటది? దేవవృక్షం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటది? దేవవృక్షం ఉంటుంది. ఏముంటుందమ్మా? దేవవృక్షం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందమ్మా? మందసం ఉంటుంది. మరి ఏముంటుందండి? దేవవృక్షం. అది అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందండి? ఉపయోగపడతాయి. గంగాళం దేంతో తయారు చేస్తారండి? ఎత్తడు. రొట్టె బాల దేంతో చేస్తారండి? రొట్టె బల్ల చెక్కతో. అలాగే మందసం దేంతో చేస్తారండి? మందసం చెక్కతో. దూపవేదిక దేంతో చేస్తారండి? చెక్కతో. అయితేనంటే ఈ గంగాళంకి ఏంటి, రొట్టె బాలకి, మందసంకి, దూపవేదికి చెక్క ఇత్తడితో చేసినప్పటికీ మోత కర్రలు ఉంటాయి. ఏముంటాయండి? అంటే మొయ్యాలి. చెప్తారండి అట్లా ఏం చేయాలంట? మొయ్యాలి. మోత కర్రలు ఉంటాయి. అదేంటండి. కానీ దీప వృక్షం దేంతో చేయబడుతుందండి? మేలిమి బంగారం. ఎలా చేయబడుతుందండి? మేలిమి బంగారం. ఎలా చేయబడుతుందమ్మా? మేలిమి బంగారం. అయితే ఈ దీప వృక్షానికి మోత కర్రలు ఉండవండి. ఈ దీప వృక్షానికి మోత కర్రలు ఉండవు. మోత కర్రలు ఏంటి? పొగడത്തിന് గుర్తు. మోత కర్ర ఏంటి? ఆ మందసాన్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి, ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు స్తుతియాన్ని ఇస్తూ ఉండాలి. అదేంటండి? అదవుతుందా మీకు? అప్పుడ అదే ధూప వేదిక. అదే ధూపవేలు. అలా ఫ్రెండ్ మేలి బంగారంతో, మేలి బంగారం దేని గుర్తు? దైవత్వానికి గుర్తు. దేనికి గుర్తామో? దైవత్వానికి గుర్తు. దీనికి సంబంధించి మనకి ఎక్కడ ఉందంటే అమ్మా, నిర్గమకాండం 25వ అధ్యాయంలో 31-40 వచనాలు ఉంది. అదేనండి. టైం సరిపోతుంది కదండి, చూసుకోండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 31-40 వచనాలు చదివితే ఉంటుంది. మూడు కొత్తది చదివిస్తే మీకు కరెక్ట్గా మెయిన్ పాయింట్ చెప్పేసుకుంటే వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి మీకు? అంటే గుడారంలో ఏముంటాయండి? ఆవరణం. అసలు నాన్నగారు చేసే విధానం బయట రాంగా, అసలు బయట రాంగా తీసుకొచ్చేకి ఎన్ని ఎందుకు కొట్టబడలేదా ఈరోజు మీకు తెలియజేస్తారు వాక్యం ద్వారా. నేను చెప్పనండి బాబు, లేదమ్మా పార్వతి గారు ఊరుకోండి. ఏంటండి? ఏంటమ్మా అక్కడ ఏముంది? ఆ గుడారంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం. అయితే గంగాళం అంటే బలిపీఠం, దీపవృక్షం అండి. ఓకే, మందసం. ఓకేనండి, అంతవరకు అర్థమైందమ్మా. అయితే ఈ దీపవృక్షం మేలి బంగారంతో తయారు చేయబడుతుంది కాబట్టి అది ఏ దేనికి గుర్తు? దైవత్వానికి గుర్తు. దైవత్వానికి గుర్తు. మిగతాదంతా కూడా మోతకర్రలు ఉంటాయి. అంటే మోతకర్రలు అంటే పొగడతారు. మోతకర్రలు అంటే ఏంటండి? పొగడతారు. దీపవృక్షానికి పొగడతలు ఉండవు. దీపవృక్షానికి పొగడతలు ఉండవు. అయితే మన సేవ ఎలా ఉండాలమ్మా? దీపవృక్షం వరే ఉండాలి. సేవ ఎలా ఉండాలండి? దీప వృక్షం వరే ఉండాలి. అయితే 7 ఆత్మలు అని చెప్తున్నావు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఈ 7 ఆత్మలు ఎక్కడ ఉందో చూడమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వారి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి. హల్లెలూయా. ఏంటమ్మా? 7 ఆత్మలు. మన అంశం ఏంటండి? క్రిస్మలో ఏకత్వం. అక్కడ ఎక్కడంటమ్మా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచ్చాడు. ఆయన సింహాసనం ఎదురున్న 7 ఆత్మలు. 7 ఆత్మలు వచ్చినాయండి. అంటే ఇక్కడ మనం ఏమి నిర్ణయించుకోవాలంటే, అయితే మందసం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. మందసం దేనికి సాదృశ్యం?
ప్రభువైన యేసుక్రీస్తుది. దీపవృక్షం విశ్వాసి జీవితానికి సాధిస్తుంది. దీపవృక్షం దేనికండి? విశ్వాసి జీవితానికి సాధిస్తుంది. అంటే దీపవృక్షం సంఘానికి సాధిస్తుంది. దీపవృక్షం దేనికి సాదృశ్యమా? సంఘానికి సాదృశ్యం. అయితే దీపవృక్షంలో అతుకులు, దీపవృక్షంలో అతుకులు అంటే అంతా ఒకటే, సంఘం అంతా సమానమే. మరి ఎందుకమ్మా నేను ఎక్కువ నువ్వు ఎక్కువ నేను తక్కువ నువ్వు ఎక్కువ నేను తక్కువ వేసుకుంటాం మనం? సంఘం ఏంటి? అతుకులు లేదు. అదేంటమ్మా? దీపవృక్షం కూడా మనం చక్కగా అన్ని చూస్తున్నాను మీకు. అక్కడికో ఎల్లక్కడ పాత్ర మొదలు ఎక్కడో సెట్ చేసుకోవడం ఎక్కడ మన చక్కగా మన సన్నిధానంలో ఉంది. అక్కడ ఏంటంటమ్మా? అక్కడ ఏంటి? అతుకులు లేనిది. సంఘంలో అతుకులు ఉండవు. అంటే ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ భేదాలు ఉండవు. నేను ఎక్కువ నేను ఎక్కువ నేను ఎక్కువ అనే భేదాలు సంఘంలో ఉండవు. కానీ ఈరోజు సంఘాలు అలా లేవు. మనం అనుకుంటాం మన సంఘంలో మన సంఘాలే ఒకటి చచ్చిపోతాం. ప్రతి సంఘం అలాగే అర్థమైందమ్మా? ప్రతి సంఘము ఈ రోజున అలాగే నందిగా కోత విస్తారము పరివారు తక్కువ. సువార్త ఆపబడతానంటే సువార్త ఏమో ఆపబడతామా? ఈ సువార్తను దేవుడు అంగీకరించాడు. అదేనా? ఇదేంటి? లోక సంపద కోసం ఓన్లీ, ఆధ్యాత్మికత లేదు. ఇంటర్నేషనల్ దైవజనులు అవ్వచ్చు, వేద గొప్ప గొప్ప దైవజనులు దేశ దేశాలు తెరవచ్చు. ఆధ్యాత్మిక లేదు. ఏంటి? పైసా. ఏంటన్నా? కేవలం డబ్బుల కోసం. అర్థమైందండి? ఆధ్యాత్మిక అక్కడ దేవుడు సువార్త ఆపబడుతుందంటే బహుశా సువార్త ఆపబడవచ్చు. ఎందుకంటే చూస్తే ఎక్కడ చూసినా కొన్ని కొన్ని వేల పెద్ద పెద్ద సువార్తలు వేల లక్షల మిలియన్ జనాలు నడిపించేస్తున్నారు కొన్ని దేశాలు ఇక్కడ అందరూ పదలోకానికి వెళ్ళిపోతారేనమ్మా? వెళ్తారండి? వెళ్తారా? ఆధ్యాత్మిక అక్కడ దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఈ సేవ అంతా ఆయనకి ఏమి లేకపోతే లోక ఈవుల కోసం సేవ. ఇదేంటి? లోక ఈవుల కోసం, పరలోక ఈవుల కోసం సేవ. ఆధ్యాత్మికంగా ఉండదు. ఆధ్యాత్మిక వ్యక్తి ఎక్కడున్నాడా? దేవుడు ఆకాశం నుంచి తిరిగేస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఏంటి? ఒకసారి చూడమ్మా. ప్రకటన గ్రంథం 1:4 ఒకసారి చెప్పమ్మా. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మ. ఇక్కడ చూడండి, ఒక ఆసియా అంటే ప్రపంచంలో ఒక కాంటినెంట్. ఆసియా అనే ఈ ఖండంలో 49 దేశాలు ఉన్నాయి. మరి 49 దేశాలు ప్రకటన గ్రంథంలో మొత్తం ప్రపంచం కోసం చెప్పాలి కదా. ఏషియన్ కాంటినెంట్ ఓన్లీ హ్యావింగ్ 49 కంట్రీస్. ఈ 49 కంట్రీస్ కూడా తీసుకోవట్లేదు అక్కడ. అందులో ఏంటంట 7 సంఘాలు. అయ్యో ఆయన ఎదురుగా ఉన్న 7 ఆత్మలు. ఆయన ఎదురుగా ఉండేంటి 7 ఆత్మలు. ఈ ఏషియన్ కాంటినెంట్ లో అక్కడ 7 సంఘాలు. అదవుతుందండి. ఆయన ఎదుటిన్న 7 ఆత్మలు అంటాయి. మన అంశం ఏంటండి? 7 ఆత్మలు 7 ఆత్మలు త్రిత్వంలో ఏకం. అయితే ఈ 7 సంఘాలు ఏంటంటే ఇక దీపవృక్షానికి చూడండి అమ్మ. ఒకసారి కౌంట్ చేయండి. ఎన్నికో అక్కడ కొమ్మలు ఉన్నాయి అక్కడ చూడండి అమ్మా. 7 కొమ్మలు ఉన్నాయి. అంతేనా? దీపవృక్షానికి ఏంటండి? 7 కొమ్మలు ఉన్నాయి. అయితే దానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యంగా ఉంటే అయితే మధ్యలో ఉన్నది, ఆ మధ్యలో ఉన్న ఆ పెద్ద కొమ్మ అంటే ఎవరికి సాదృశ్యం అంట? ఎవరికి సాదృశ్యం అంట? యేసు ప్రభు. ఎవరికి సాదృశ్యం అండి? యేసు ప్రభు. మిగతా 6 కూడా సంఘాలు. మిగతా 6 కూడా సంఘాలు. అమ్మ ఏషియన్ కాంటినెంట్ లో ప్రకటన గ్రంథం 2 సార్లు చదివించారు. 4-5 రోజులు 7 సంఘాలు. ఆయన ఎదురు ఉన్న 7 ఆత్మలు అన్నావు కదమ్మా. అని ఏంటి? ఆయన యేసు ప్రభు అమ్మ ఎంత ఆయన ఆత్మను మనకి ఇచ్చాడా లేదా?
అదేంటని ఆ మధ్యలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ప్రపంచంలో రెండవ రాకడలో ఎక్కడ ఉన్నాడో అక్కడ 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా, హల్లెలూయా, సాదృశ్యం యేసుప్రభు మిడిల్. ఆ యేసుప్రభు ఆ శిలువ మరణం, అదేంటి శిలువ మరణం. అయితే తర్వాత ఏం జరుగుతూ ఉంటది? ఇప్పుడు మోషే నడిపిస్తా ఉన్నాడు ఇజ్రాయేల్ నడిపించినప్పుడు మళ్ళీ మానవ శరీరంతో ఉన్నారు. శాపవాది వచ్చి మాకు మాంసం కావాలి బాధపడ్డారు. కానీ మోషే తన ప్రాణం పోయే వరకు ఆయన విడిచిపెట్టలేదు. అయ్యా నువ్వు దీవించాలి, నన్ను ఎదురు నడిపిస్తున్నావు, నన్ను ఎదురు నడిపిస్తున్నావు, నువ్వు దీవించాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడు. తర్వాత మోషే తర్వాత ఆయన శిష్యులు లేచారా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. మోషే చనిపోతుందో అది అర్థమైపోయిందా? సేవ అర్థమైపోయిందా? దేవదత్త గారు చనిపోతుందో సేవ అర్థమైపోయిందా? వాగ్దానాలు అర్థమైపోయినాయా? ఒక ఆమె అంటండి ఎప్పుడు ఏడుస్తానే ఉండేదంట. కొడుకు మారట్లేదు. ఒక 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. ఆమె దేవుడు నమ్ముకుని ఏడుస్తానే ఉండాలి. చనిపోయింది. కొడుకు తాగుబోతుగా తిరిగిపోతుగానే ఉన్నాడు. ఆమె చనిపోయాక పట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రపంచాన్ని నడిచే సువార్తుడిగా మారాడు. అతని పేరు మర్చిపోయింది. నేను మంచి పాటలు పాడతాడు అతను. అతను పెద్ద వాక్యం కూడా చెప్పు. ఎగుతాడు, ఎదుగురా, గొంతులతో పాట పాడాడు అంతే. కొంచెం ఇంగ్లీష్లో పాడతాడు. ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడతాడు అదైనా. కానీ అతను అలా ఎక్కాలని వస్తుంది. ఎందుకు? వెనకాల ఎవరి ప్రార్థన ఉంది? ఆ తల్లి కన్నీటి 30 సంవత్సరాల కన్నీటి సముద్రం ఉంది అక్కడ. ఈ రోజు నన్ను నీ బిడ్డ కోసం ఏడుస్తావే, నీ భక్తి కోసం ఏడుస్తావే. దేవుడు వదిలేస్తాడా? దేవుడు వదిలే దేవుడా? సత్యమైన దేవుడు, సత్యం దేవో మార్గమైన దేవుడు. నీ బిడ్డకే మార్గం చూపిస్తాడే, నీ బిడ్డకే మార్గం చూపిస్తాడు. ఒకవేళ నువ్వు ఉండగా చూడలేదేమో, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి ఇక్కడ బిడ్డకే ఆయన ద్వారం చేసేస్తాడు. అదేంటమ్మా నాన్నగారు అనుకుంటారు, ఏమైపోతావు, ఇవాళ మారట్లేదు. ఆయన అర్థవేస్తే ఈ పనులు అడిగించబడ్డదే. ఇంకా బాగా సరిపోవడం ఏంటమ్మా మీ చెప్తారు? ఆ భయం ఏంటమ్మా? భయమో చెదకు పట్టునా ఈ మాయాలోకం చాలాలు చూసినప్పుడు. భయమో చెదకు నీవు, దిగులు చెదకు నీవు. భయమో చెదకు నీవు, దిగులు చెదకు నీవు. దేవానికి ఏమో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవానికి ఏమో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయమో చెదకు పట్టునా ఈ మాయాలోకం చాలాలు చూసినప్పుడు. భయమో చెదకు నీవు, దిగులు చెదకు నీవు. భయమో చెదకు నీవు, దిగులు చెదకు నీవు. దేవానికి ఏమో ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆయన కుమారుడు ఎలా ఎక్కించబడ్డాడండి? చదువుకోని కుమారుడు ఇలా తప్పమని ఆదివారం అంతా డబ్బు రాయించే వాక్యం ఎలా వాక్యసంగా ఎలా వస్తుందండి? చెప్పండి. ఇవి పరిణామాలకు ఎలా మా తల్లిదండ్రులు దేవుడు నమ్ముకున్నది. ఈ రోజు మా ఇంట్లో నేను ఒక్కదాన్ని దేవుడు నమ్ముకున్నదాన్ని. హల్లెలూయా. రెండో వ్యక్తి లేనే లేదు. ఏకాకి. హల్లెలూయా. అదేంటండి? పుట్టింటివాడు తిండివాడు బిడ్డలో ఎవ్వరూ దేవుడు నమ్ముకోరు. ఈ ఆత్మ అలా ఎవరి ద్వారా వెలిగించబడింది? ఒక ఆత్మ వెలిగించబడితే కొన్ని మిలియన్ల ఆత్మలు లేపుతుంది. హల్లెలూయా. వృధా అవుతుందా? దేవుడిచ్చిన వరాలనే వృధా అవుతాయా? వృధా అవ్వమ్మ. అలాగే 7 ఆత్మలు. ఈ త్రిత్వంలో ఏకత్వం ఏంటి? అసలు 7 ఆత్మలు ఏంటి? దేవుని ఎదురుగా ఉన్నాయి కదా. ఆ 7 ఆత్మలు భూమి మీదకి ఎలా వస్తాయి? అసలు ఇదేంటి
ఫస్ట్ అంట ఆత్మలను వెలిగించే ఆత్మ. ఫస్ట్ ఏంటంటమ్మా? ఆత్మలను వెలిగించే ఆత్మ. రెండోది ఏంటంటమ్మా? వాక్యంతో పనిచేసే ఆత్మ. రెండోది ఏంటండి? వాక్యంతో పనిచేసే ఆత్మ. మూడోది ఏంటంటమ్మా? ప్రార్థనా శక్తి కలిగిన ఆత్మ. మూడోది ఏంటండి? ప్రార్థనా శక్తి కలిగిన ఆత్మ. నాలుగోది ఏంటంటమ్మా? క్రియలతో వెలిగించే ఆత్మ. నాలుగోది ఏంటండి? క్రియలతో వెలిగించే ఆత్మ. ఐదోది ఏంటంటమ్మా? సిద్ధపాటు కలిగిన ఆత్మ. ఆరోది ఏంటండి? సువార్తతో వెలిగించే ఆత్మ. ఏడవది ఏంటండి? సాక్ష్యంతో వెలిగించే ఆత్మ. అసలు ఈ ఆత్మలు ఎలా ఉంటాయి? అసలు మన పాస్ట్ జనరేషన్ భూతకాలంలో అసలు తొలగాయి. మరొకసారి ఉపవాసాల్లో కడవరి వాన కోసం చెప్పారు, మీకు గుర్తుందో లేదు. అయితే ఈ తొలకరి వాన మొదటి రాకడ. మొదటి రాకడ అంటే ఏంటండి? ఆయన పుట్టిక. ఆ మొదటి రాకడ అంటే ఏంటి? ఆయన పుట్టిక. రారే చూద్దాము రాజసుతుని రేయి జననాయను. రారే చూద్దాము రాజసుతుని రేయి జననాయను. కల్లకారిని కలయుగానిది కొల్లబోయన దర్శనం. కల్లగానిది కలయుగానిది కొల్లబోయన దర్శనం. హల్లెలూయా హల్లెలూయా. అది మొదటి రాకడ. ఆయన వస్తారుగా ఒకసారి ధ్యానంలో చెప్పారు, మీకు గుర్తుందో లేదా గుర్తుంది. ఆయన గాడి దగ్గరికి రావడం మొదటి రాకడ. ఆయన పుట్టిగా అదే పుట్టి గాడి వరకు ఎక్కి సిలువలోకి ఎక్కాడు. మొదటి రాకడలో అయిపోయింది. ఇప్పుడు రెండవ రాకడ. అయితే వర్తమాన కాలంలో కడవరి వాన. వర్తమాన కాలం మనది ఏంటంటే కడవరి వాన. మనది ఏంటండి? వర్తమాన కాలం. ప్రజెంట్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అయితే మనది ఏంటమ్మా? వర్తమాన కాలం. ఇప్పుడు రెండవ రాకడ దినాల్లో మనం. మరి భవిష్యత్తు ఏంటండి? భవిష్యత్తు ఏంటండి? ఇప్పుడు వర్ణానికి అంటుంది, ఆయన దగ్గర ఉండదో అంటుంది. మీకు అర్థమవుతుందండి? మొదటి రాత్రి ఏంటి? ఆయన పుట్టుక. రెండవ రాత్రి ఏంటి? ఆయన రెండవ రాకడ. ఆ కడవరి వాన రెండవ రాకడ. అంటే ఆయన వస్తామో మనం చూద్దామో లేదు, వెళ్ళిపోతామో తెలియదు. అంతేనండి? వెళ్ళిపోతామో ఉంటామో తెలియదు. రెండవ రాకడ ఎప్పుడు? అది సిద్ధపాటు ఆత్మ కోసం చెప్తామో అప్పుడు తెలుసుకుందాం. అది రెండవ రాకడ. మరి భవిష్యత్ కాలం ఏంటండి? చెప్తాము. భవిష్యత్ కాలం ఏంటండి? 1000 ఏళ్ల పరిపాలన, యెరూషలేము స్థాపన. హల్లెలూయా హల్లెలూయా. పాడయ్య యెరూషలేము మహాపుణ్యక్షేత్రం. యెరూషలేము మహాపుణ్యక్షేత్రము. యెరూషలేము మహాపుణ్యక్షేత్రము. కాలమే.
1000 పరిపాలన. ఏంటా అన్నాడు. సరే చెప్పు బాబు, ఈరోజు పాడు బాబు ఏంటంటే సెల్లో పెట్టి పాట వినిపించాడు. అయ్యా సో మనకు మళ్ళీ ఒక 50 స్కాన్ ఇస్తాం కానీ మీకు కాదు, నాకు మళ్ళీ. నేను అన్నాను, అయ్యా నీ దగ్గర ఎంత ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉన్నాయి, నువ్వు పాట భలే మ్యూజిక్ భలే ట్యూన్ పెట్టించావు, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర ఉన్నాయి ఎలా ఉన్నాయి, కనీసం మా రిలేషన్ పెట్టుకోవాలన్నా 2000. మన వాళ్ళు కాదని మా అన్నయ్య మా అన్నయ్య గారు ఎప్పుడు ఉంటారండి అతనితో నడిపించాను. అతను లేకపోతే మా ఇంటికి వాళ్ళకి ఎవరో రాదు, అన్నవరం గారు పాట పాడకపోతే ఎవరో రాదు. ఈ విషయం ఆయన గొంతులు ఇంకా గుర్తుపట్టట్లేదు ఏంటో మరి అర్థం కాదు. మా ఇంటికి అయితే అన్నవరం గారు వస్తున్నారు, అన్నింటిగా అడుగుతారు. ఆయన వస్తానండి వస్తాను, ఆయన ఏమైనా షుగరు నేను లేట్గానే వస్తాను, నేను త్వరగానే వెళ్ళిపోతాను అని 3ంటిగా వెళ్ళిపోతానండి. ఆ భార్య వస్తుంది 5 వరకు కూర్చోండి, కూర్చోదు. నాకు షుగర్ అని తెలియదా నీకు అంటే సరే అని అలా ఏదో నట్టున్నాం అనుకోండి దేవుడి దేవాల. అయితే ఇక్కడ ఏంటంట, మరి ఏంటి అబ్బాయి సరే ఎలా వచ్చిందమ్మా నీకు అని ఎలా చూసి ఎలాగటో జనరల్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా అంటే ఆంటీ ఏంటి ఇచ్చాను అన్నాడు. ఏంటి ఇచ్చానండి అన్నాడు. ఓహో ఏంటి ఏం చేసింది అన్నాను. నేను అర్జున్గా మనం ఏం కాదు మనం పాటించేసామనుకో అప్పుడు వచ్చేసింది అంతా నేను చెప్పాలి అది నేర్చుకెళ్ళి 2000 ఇచ్చేది అంటే మొత్తం చేసేదంట. మరి పాట చాలా బాగుంది. అయ్యో ఓ గురువు గారు మొన్న 3 పాటలు రాశారు, ఏసు కూడా ఉండవు ఏసు కూడా సరే ఇస్తానంటే ఏదో పాటలు తీసుకున్నాను. ఏంటి మరి ఏ ఉంటే సువాత చెప్పేస్తుంది, పాటలు పాడేస్తుంది, మరి ఇంక సేవలు ఎందుకు, ఈ ప్రవర్తన ఎందుకు చెప్పండి అమ్మా, ఇవన్నీ ఎందుకు చెప్పండి. జనమందరూ ఆ మాయలో పడిపోతారు. అంత్యక్రీస్తు వచ్చిన నిమిషం తెరవట్లేదు. జీవ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? ఆ దేవాది ఆ జీవం మరణం ఏం చెప్పలేదు. నేను ఎప్పుడు చచ్చిపోతాను ఏం చెప్పలేదు. అర్థమైందండి? ఈ జనం అందరూ దానిలోకి వెళ్ళిపోతారు. ఇంటర్నెట్ దగ్గర కూడా వెళ్ళిపోతారండి. అమ్మో ఎవరు అనుకుంటున్నారా? ఏ సంఘం అయితే నిలబడతారో ఆ సంఘంలో ఆ 2వ అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. 12వ పరిపాలన ఉంటుంది. హల్లెలూయా. అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు వచ్చేసాడు. జనాలు వీళ్ళందరూ ఏ అద్భుతం, ఎందుకంటే ఏ క్షణానికి ఏం జరుగుతుందో పరిమళ అన్నయ్య గారు వాక్యం అక్కర్లేదు, ఏ చెప్పారు నీ డేటా ఏమైందంటే నీకు ఏం జరుగుతుందో భవిష్యత్తు చెప్పండి. ఇంకా దేవుళ్ళు ఉండరు. కానీ ఎవరైతే ఆ మాయలోకి వెళ్ళిపోతారో ఆ కళ్ళలోకి వెళ్ళిపోతారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి అమ్మా? నరకంలోకి వెళ్తారు. ఇలా ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. ఇలా ఫిల్టర్ అయిపోయి అదే మన అంశం ఏంటండి? 7 ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం. 7 ఆత్మలు త్రిత్వంలో ఏకత్వం. ఇలా 7 ఆత్మలు ఏంటి? ప్రకటనలో చూడమో 1:2 అల్ఫయు ఓమేగయు నేనే వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. హల్లెలూయా. ఆగండి. ప్రజల్లో వచ్చింది పాస్టర్ ఏమి ఉందా? మరి అది దేవుడు ఎలా అవుతుంది? మరి లేఖనంలో చూపించారు కదా. వర్తమాన భూత భవిష్యత్. భూతకాలంలో ఏమి ఉందా? లేనప్పుడు అది ఎలా దేవుడు అవుతుంది? ఇప్పుడు ఆ మాయలో 10 ఏళ్ళు 11 ఏళ్ళు వెళ్ళిపోతాం మన అందరం. ఇలా బోధించి నేను కూడా వెళ్ళిపోవచ్చేమో తెలియదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మన బెట్టకి ఏం చెప్తే చెప్పేస్తే ఉండదు. అందరూ ఆయన ట్రాప్లో వెళ్ళిపోతాం. ఎవరైతే వెళ్ళకుండా ఆ పరిశుద్ధాత్ముని పట్టుకుని ఉంటారో అక్కడ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. చూడమ్మా, అలాగే 7 ఆత్మలు. ఏంటమ్మా? ఆత్మలను వెలిగించే ఆత్మ. మరి గ్రంథంలో ఎక్కడ ఉంది? ఆత్మను వెలిగించే ఆత్మ గ్రంథంలో ఎక్కడ ఉంది? చూడమ్మా, సామెతలు 20:27 వచ్చింది.
సామెతలు 20:27 వచ్చింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయు శోధించును. హల్లెలూయా హల్లెలూయా. సామెతలు 20:27 ఏం చెప్తుందంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయు శోధించు. నీలో నాలో జీవాత్మను వదిలివాడు ఎవరండి? యెహోవా. ప్రతి నరుని ఆత్మ ఏం దీపం? ఆయన పెట్టిందేమో. అప్పుడు ఇక హృదయం ఎలా ఉండాలమ్మా? ఆయన ఉండేది కదా, పరిశుద్ధంగా పవిత్రంగా కల్మషం లేకుండా ఉండాలి. ఈ రోజు వరకు కల్మషంలో ఉన్నామేమో. అయిపోయింది గతం అంతేంది, గతం అయిపోయింది. పాస్ ఈరోజు మారిపోతాం మనం. 24 గంటల ప్రాంతంలో మారిపోదాం. ఇంకా నాయన నాడు ఆదాము అవ్వలాగా పాపంలో ఉన్నాయేమో. నాడు పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఏదో తోటకి గంటి నాన్నగారు రచ్చలేదు మన గద్దెలు పెంచుతారు. ఆదాము అవరేమి పెంచేస్తాడు, అన్నెక్కడ దేవుడికి ఏం చేస్తాడు? ఇది ఒక ఏదేదో తోట. అదేందా మన్నెక్కడ గెంటేస్తాడు దేవుడే నాకు గద్దెంపండి. అయితే ఆయన పుట్టాడు. ఆయన పుట్టాడు ఎందుకు? మనకి అలా గెంటకుండా ఉండటానికి మళ్ళీ ఏమయ్యాడైనా నరుడిగా పుట్టాడైనా. అదే ఆయన శుభవార్త, అదే శుభవార్త. ఆయన పుట్టాడు. నీకు విమోచన లేదు అంటావేంటమ్మా? నీకు విమోచన ఉంది. ఆయన పుట్టాడు. హల్లెలూయా. లోక రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు. అలా నమ్మని వారు ఈ లోకాచారంలో ఉండిపోతారంట. అదేందా ఈ 2వ రాకడ టైంలోపు ఆత్మలో నశించిపోతాయి. అదేంటండి మనం ఇప్పుడు 2వ రాకడ ఎప్పుడో ఉంది. మనకి ఎప్పుడు రాకడా? ఎప్పుడు దేవుడు పిలుచుకున్నాడు, అదే రాకడ. తర్వాతనే మారి అనడానికి అవకాశం ఉండదు. ఈ ఆత్మ చోట ఉండిపోతాయి. అందుకు ఈ 2వ రాకడలో ఏమో దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడు. ఎందుకంటే జీవమన్నారు ఎవరి చేతిలో ఉన్నాయండి? ఆయన చేతిలో ఉంది. ఏ చేతిలోనూ లేవు. ఎక్కడ ఉన్నాయండి? ఆయన చేతిలో ఉన్నాయి. ఏమో నాకు ఈ రోజే లాస్ట్ రోజేమో. మరి నాకు మారాలా వద్దా? పరలోక రాజ్యానికి వెళ్ళాలా వద్దా? పరలోక 2వ రాకడలో ఎత్తపడాలా వద్దా? అలా ఎత్తపడాలంటే మనం సిద్ధపాటుగా ఉండాలి. చూడమ కీర్తనలు 18:22 18:22. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను రోసివేసిన వాడను కాను. నేను ఆయన న్యాయ విధులను లక్ష్య పెడతాను. నేను త్రోసివేసిన వాడిని కాను. ఆయన ఆజ్ఞలు నేను పాటించాలి. ఆయన ఆచరిస్తూ ఉంటేనే అక్కడ మన నేటి ఫస్ట్ ఏంటి? 7 ఆత్మల్లో ఆత్మలను వెలిగించే ఆత్మలను అప్పుడు ఈ ఆత్మలే ఈ వెలిగిన ఆత్మ నీ 100 మందిని వెలిగించాలి. నీ కుటుంబంలో నువ్వు వెలిగించే వరకు నీ కుటుంబం పక్కన కుటుంబాన్ని వెలిగించేవారుగా మనం ఉండాలి. అయితే ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది? బోధిస్తున్నారండి ఆచరించండి. పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు ఏమీ ఆచరించట్లేదు అని సంఘం కూడా ఆచరించట్లేదు. అలా సంఘాలు మొత్తం పడిపోతున్నాయి. ఉపవాసం చెయ్యండి అంటారు కానీ చెయ్యరు. మన గురువు గారు ఏంటండి తన చేస్తూ చేయిస్తారు. మీతో పాటు ఎక్కడ పడుకుంటారండి? మాతో పాటు ఎక్కడ పడుకుంటారు? ఆయన ఇంటికి పడుకుంటారా? ఎక్కడ పడుకుంటారు? అలా మనతో పాటు మధ్యలో పడుకునే పాస్టర్ గారు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు ఒకసారి ఎక్కడ భోజనాలంటే మా వాళ్ళ కాక అన్ని చెప్తూ ఉంటారు. అయితే మా చర్చికి భోజనానికి రండి అంటే ఒకసారి మా చర్చికి భోజనానికి వచ్చాక ఇక్కడ చూస్తున్నారు. ఆంటీ గారు రైల్లోనే తింటున్నారు, 7 ప్రాంతంలో రైల్లోనే తింటున్నారు. అన్ని చూస్తుంది. అక్కడ జనరల్ సామాన్యులకి ఒక రకమైన భోజనం, సేవకులకి ఒక రకమైన భోజనం, పాటలు పాడేవాళ్ళకి ఒక రకమైన భోజనం. ఒక సంఘం ఎలా ఉండాలమ్మా? దేవ
విశ్వాస ఏమి ఎక్కువ సార్లు ఏడు పేదలు కూడా ఏమి ఎక్కువ సార్ ఓ రాజకాలు అది చేసే పాటలు ఎక్కువ సార్లు ఇస్తారా? అందరూ సమానమేనండి మా గురువు గారు. మరి మా సంఘం ఎలా ఉంటుంది? దేవ వృక్షంలాగా ఉంటుంది. అదేనా నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్ని ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్ని ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ. హల్లెలూయా. మా సంఘంలోనండి స్తోత్రుడికి ముందు సాగండి, ముందు ఆడే తినాలి, తర్వాత వెతోడి సంఘ పెద్దలు అలాంటి వాళ్ళందరూ లాస్ట్లో ఉంటే తినాలి, లేకపోతే మళ్ళీ దగ్గర చెప్పుకోవాలి. ఇదేనండి మారు మాట మాట్లాడకూడదు. ఏమన్నా ఎవరన్నా మాట్లాడేరా? ఏడాత్మలో రెండో ఆత్మ ఏంటండి? వాక్యంతో పని చేసేయాలి. ఏంటమ్మా? వాక్యంతో పని చేసేది. ఎప్పుడమ్మా? యోహాను సువార్త 1 అధ్యాయం 1, 2, 3, 4 వస్తాయి చదివామా? 1 అధ్యాయం 1 ఫస్ట్ 4. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవం ఏంటండి? వాక్యమే. వాక్యం దేవుడే ఉన్నాడు. ఆయన ఆ వాక్యం ద్వారా మనం ఆరాధించినప్పుడు ఆ వెలుగు మనల్ని తాకుతుంది. అదే ఆరాధన జరుగుతుంది. ఆ రోజు పని చేసుకుని ఒక్కరోజు సన్నిధిలో గడపడానికి వస్తాం. ఎందుకు? ఆ వెలుగు మనకు తాకుతుంది. ఆ దైవజనుడు ప్రసంగిస్తుండగా ఆ ప్రసంగం వెలుగు మనల్ని తాకుతుంది. అప్పుడు మనం ఆ వారంలో ఏమైనా తెలిసింది తెలియక మాయాశరీరంలో పడిపోయి ఏమైనా తప్పులు చేస్తే, అయ్యో దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నావు నాయన, నన్ను క్షమించు, నన్ను ఒకసారి మళ్ళీ పరిశోధించుకోమంటున్నావు. ఈ వారంలో మళ్ళీ వారంలో ఈ వాక్యాన్ని నేను వారం అంతా నెవరు వేసుకుంటూ ఉంటాను. వారం అంతా నెవరు వేసుకుంటూ ధ్యానిస్తూ మళ్ళీ నేను చీకట్లో పడిపోయి నువ్వు ఇచ్చిన జీవాత్మను కోరుకోకూడదు, నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మనే కోరుకోకూడదని అలా అనుకుంటూ మనం ఆరాధనకి రావాలంటే ఆరాధనలో భయభక్తులతో శ్రద్ధగా వాక్యాన్ని వినాలండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఆ వాక్యం వల్ల నడిపించాలి. ఆ వాక్యం నడిపిస్తేనే ఆ 7 ఆత్మలో ఒక ఆత్మ మనలో ఉన్నట్టు. 7 ఆత్మలు తత్వంలో ఏకత్వం. ఆ 7 ఆత్మలు కలిగితేనే మనం 3 ఆత్మలు ఏంటమ్మా? ప్రార్థనా శక్తి కలిగిన ఆత్మ. అదే అక్కడ చూడమ్మా, లోకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం.
సువార్త 15వ ఏ అధ్యాయం. స్త్రీకైనను చెప్పండి. ఏ స్త్రీకైనను ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వెండి నాణెములుండగా వాటిలో వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర 10 నాణ్యాలు ఉన్నాయి. వాటిని ఏం చెప్తుంది? ఒక నాణ్యం పోగొట్టేస్తుంటే అది దొరికే వరకు స్త్రీలో ఉన్న లేడీలో ఉన్న నైజమే, అది దొరికే వరకు ఇవి నిద్రపోదు, ఇంట్లో వాళ్ళని నిద్రపోదు. అయితే అలా ఆ నాణ్యం కోసమే ఉంటే మరి మన ప్రార్థన పట్టుదల ఎలా ఉండాలి? 30 ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నావా? 10 ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నావా? 20 ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నా? కార్యం అయ్యే వరకు ప్రార్థన మొదలుకోడు. చేస్తాం వదిలేస్తాం. అలాగే పిల్లలు కొట్టలేదు, నా ఎలా కార్యం జరగలేదు, నేను ఇల్లు కొనుక్కున్నాకి చదువుతాను, ఇలాగే పోతాను. వాక్యమై ఉన్న దేవుడు, సర్వం ఆయనే, ఆయన మాటే స్వస్థత, ఆయన నోటి మాటతో అన్ని చేయగల సర్వాంతర్యామి. మరి ఆయన ఆడిన కోసమే వెతుకుతామే. మరి ప్రార్థన అయ్యే వరకు ప్రార్థన ఉన్నాయా? ఆయన అయ్యిందని చెప్తారా? ఒప్పుకోండి అలాగే 10లో ఒప్పుకున్నాం. ఈరోజు నీ మనసు చింతిస్తుంది, కానీ ఆ ఒప్పుకున్నాక మళ్ళీ అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. నా దేవుడు నాకు చేస్తాడు అని గద్దింపు ప్రార్థనలోకి వెళ్ళాలి. మనం తప్పు చేస్తా గద్దింపు ప్రార్థనలోకి వెళ్ళాలనుకో తోలు చేస్తాడు. అదే కరెక్ట్గా ఉండి, ఏవయ్యా నాకు ఎందుకు చెయ్యు చెప్పు, ఎందుకు చెయ్యు, ఈ జాబ్ ఎందుకు తగ్గించు, ఈ బిడ్డలు ఎందుకు మార్చు అని గద్దించు, నీకు దర్శనం వస్తుంది. ఏ పనుల దగ్గరికి అన్నయ్య దగ్గరికి రావకల్లా ఖచ్చితంగా విజయం చూపిస్తాడు ఆయన. ఖచ్చితంగా మన ఎళ్ళ కార్యం చేస్తాడు. ఆ ప్రార్థనా శక్తి కాదు, ఆ ప్రార్థనా శక్తి ఉండదు. అది 7 ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయమ్మా. నేను భూలోకమే చెప్పట్లేదు. ఆ పరలోకంలో ఉన్న ఆ ప్రార్థనా శక్తి ఆత్మ లేకపోతే మనం ఇక్కడికక్కడ పరిగెడతాం, పడిపోతాం, ఇక్కడికి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. కొత్తగా పరుగులు వచ్చిన పరుగులు కూడా వెళ్ళిపోతాను. అదేనా? కానీ ఎక్కడికి వెళ్ళినా కార్యం జరుగుతుంది. మనలో ఏముండాలమ్మా? ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాలలోని తానేరు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాలలోని తానేరు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. అయితే ప్రార్థనా శక్తి ఎలా వస్తుంది? మనం ఆమె నాణ్యం కోసం వెతికింది, అవునా? బాబు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాన్నగారు 42 సంవత్సరాలు లోకం కోసం వెతుకుతానే ఉన్నారు. 42 సంవత్సరాలు అనుభవించిన
ఏం అనుభవించకూడదు అన్ని కష్టాలు అనుభవించింది. తర్వాత ఎప్పుడైతే ఆత్మ దేవుడు చూసిందో లోకం వ్యర్థం అని తెలుసుకుని ఆ దేవుణ్ణి కనెక్ట్ అయిపోయి పొద్దునే ఆత్మీయ వల్ల వచ్చాయా 42 సంవత్సరాలు కష్టం ఉందమ్మా, 25 సంవత్సరాల ఉపవాసం ఉందమ్మా. పొద్దునే ఆత్మీయ వల్ల వచ్చాయా ఇలా చేయాలంటే అలా కార్యం అయిపోవడానికి, ఇలా వాకింగ్ కార్యం అవ్వడానికి. అదేదా అలా పొద్దునే స్టోరీ బాగుంటే అయిపోద్ది అనుకుంటారా? నన్ను తీసుకుందామండి 25 సంవత్సరాలుగా దేవుడు నా ఎలా కార్యం చేయలేదు. నా ఎలా నాన్నగారు ఆంటీ గారు మేము పక్కపక్కన ఉండేవాళ్ళం. మోసా ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళకి మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం. అప్పటి నుంచి నాకు దేవుళ్ళలోకి వచ్చాక, నా మ్యారేజ్ అయ్యాక నాన్నగారు దేవుళ్ళలోకి వస్తే అప్పుడు ఇలా పరిచయం ఆత్మీయంగా. చిన్నప్పుడు పరిచయం ఏంటంటే వాళ్ళు మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం. అది కొట్టుగడికి ఏదో కొనుక్కోవడానికి అర్థం ఉండేదాన్ని, అందుబాటులో కొట్టేస్తూ ఉండేవారు. అంతే చిన్నపిల్లలు అలా పరిచయం. తర్వాత ఈ మ్యారేజ్ అయ్యి ఇష్యూస్లో నేను అన్ఎక్స్పెక్టెడ్గా నాగమణి గారు చచ్చిపోయి ఉన్నారు, ఆవిడ ద్వారా నేను చర్చకు వచ్చాను. ఆవిడ చిన్నప్పుడు చూసాక నాకు తెలియదు. తర్వాత అన్నయ్య గారు చూసాక ఆయన అలా ఉండేవారు కదా అని అనుకునేదాన్ని. అంటే నాకు అంతగా 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను ఆయన వాక్యం. నేను ఎప్పుడు ఎవరి చర్చలకి అన్నాను, ఎక్కడికి ఏ సభలకి అన్నాం, ఏ చర్చలకి అన్నాం, ఇల్లు స్కూలు చర్చ్ మన చర్చ్ అంతే. 25 ఏళ్ళు నా ప్రయాణం ఇదే, ఇంక వేరే నాకేం తెలియదు. ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం. కానీ ఆ వాక్యం ఆత్మ కలిగిన వాళ్ళు ఆత్మ చెప్పే మాటలు గ్రహిస్తారు. ఏం జరిగినా ఏం జరగకపోయినా నాకు నువ్వు కావాలి అనుకున్నాను, నీతోనే జీవితం అనుకున్నాను. ఈరోజు అద్భుతం చేస్తాడా లేదా అంత హాడతాడు. ఈ రోజున 25 సంవత్సరాల నిరీక్షణ వృధా అయిందండి. మా ఇంట్లో మీకు రీజన్ చెప్తాను, బొట్టు పెట్టుకోకపోతే నిజంగా చెప్తాను, మా అన్నయ్య ఇంట్లో రానివాడు. నాకు మా పుట్టిల్లంటే ప్రేమ, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఈ కష్టాల్లో నా అన్నదమ్ములు నాకు అటు ఇటు ఉన్నారు, దేవుడు మాత్రం లేనప్పుడు. అందుకు నేను అది మర్చిపోను. ఎప్పుడు మేము ముగ్గురు దెబ్బలాడతాం. ఏదైనా ఆడ కార్యక్రమాలకి నన్ను పిలవరు, దైవ కార్యక్రమాలకి నా దైవ కార్యక్రమాలకి ఆడతాం. మొన్న అన్నయ్య గారు వచ్చారు, ఒంటరిగా మా అమ్మ వేసుకున్నారు, ఆయన తెలుసు అన్నారు పిలవరు కూడా. మొన్న సోమవారం మనం ఆటోమేటిక్గా బుధవారం నుంచి పని మొదలు నాకు అమ్మ చెప్పాడు. ఉపవాసాలు నాన్నగారు ముందు అడగాలి, ఏమంటారు, అయ్యో వీడు ఎలా అంటాడు, ఇప్పుడు రామంటే ఆడికి ఇచ్చేస్తాడు, ఏం చేయాలి అయినా అనుకుంటా ఏదో వెళ్ళలేదు. మా దేవుడు ఆయనకి ఏం చెప్పారో నాకు తెలీదు. పోలీస్ అంకుల్ గారు అంటారు, ఉపవాసాలు నీకు ఎందుకు కాపం చేశాడా, 25 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. హల్లెలూయా, దేవుడు చేస్తాడు. హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. హల్లెలూయా, పరిశుద్ధాత్ముడు పంపిస్తాడు. హల్లెలూయా. అలాగా ఏంటండి, బొట్టు పెట్టుకోకపోతే ఊరుకోదు. ఎలా బొట్టు పెట్టుకోకపోతే మా ఇంట్లో గుమ్మం తప్పకూడదు ఉంటుంది. అభిషేకం తీసుకున్నప్పటి నుంచి అసలు బొట్టు పెట్టుకోవాలని వచ్చాను. వెళ్తే మొన్న మా ఇంటికి వెళ్ళకుండా, మా అమ్మ ఇంటికి వెళ్ళకుండా నేను ఉండేది. ఈ లోపల లక్కీగాను అన్నింటికి కొంచెం మా రామకృష్ణాపురం సిస్టరే పెద్ద కారణం అయిపోతుంది. ఆవిడ ఏం చేస్తుంది, రామకృష్ణాపురం గ్యాంగ్ ఉంటుంది, బ్యాచ్ ఉంటుంది. వాళ్ళందరూ మా వాళ్ళందరూ వాక్యం పడుతున్నారు, నువ్వు వాక్యం పంపిస్తావా పంపించవా రోజు తిరిగి అక్కడ అయితే సరే అని ఛానల్ ఓపెన్ చేసి జూన్ 1st ఛానల్ ఓపెన్ చేసి ఏదో ఇస్తున్నారు. ఈ వాక్యాలు చెప్తే నేను ఏం చేశానంటే అక్కడ యూట్యూబ్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాను. అంతేనా? ఆ ఛానల్ స్టార్ట్ అయిన నెలకి నేను చక్కగా బొట్టు పెట్టుకోకుండా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. వీళ్ళు ఏం మాట్లాడుతుంది, వీళ్ళు ఎవడని అడిగి పెద్దవాడన్నా ఏం మాట్లాడకపోతే ఈ ప్రసంగా నేను ఛానల్లో పెట్టి ఈ రోజుకి నువ్వు బొట్టు పెట్టుకోవద్దన్న మాట ఛానల్ పెట్టి కానీ అడగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టించావా, నాకు విడుదల పెట్టించావు. ఎందుకంటే వింటున్నారు అన్ని ప్రసంగాలు ఇంటి డబ్బులు చూడు అలాగే ఉంటారు. అందరూ తెగ హింసించేస్తూ ఉంటారు. ఆడుకోబడ్డ
కార్యం చేస్తాడంటే అలా మనం వాక్యంతో పనిచేసే ఆత్మ మన మాటలతో వాళ్ళు ఇప్పుడు వస్తారో దేవుళ్ళు నాకు తెలియదు, కానీ నన్ను ఇబ్బంది పెడతలేదు. ఈరోజున నన్ను ఇబ్బంది పెడతానండి. శంకుస్థాపన చేసిన 4 రోజులు కూడా ఆ రోజు నేను మళ్ళీ ఈ రోజు నేను చూడలేదు. అది పని అయిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం అలా నడిపిస్తుంది, వాక్యం అలా బతికేస్తుంది. మూడోది ఏంటమ్మా? ప్రార్థన శక్తిని చెప్పేసామా. నాలుగోదండి క్రియలతో వెలిగించే ఆత్మ. నాలుగోది ఏంటమ్మా? క్రియలతో వెలిగించే ఆత్మ. చూడమ్మా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండలేదు. అయితే మనం ఎవరికి ఎక్కడ వెలుగై ఉన్నాం? లోకానికి. నీ ఆత్మ వెలిగించబడింది, నా ఆత్మ వెలిగించబడింది, మన ఆత్మ వెలిగించబడింది. ఎలా వెలిగారండి? లోకానికి వెలుగై ఉండాలి. మన చూసి నిందించేటట్టు ఉండకూడదు, మన చూసి మన కుటుంబ సభ్యులు నిందించేటట్టు ఉండకూడదు, మన చూసి మన కుటుంబ సభ్యులు నిందించినట్టు ఉండకూడదు. ఎదురుగా మన మాట తీరు అలా ఉండాలి, మన పద్ధతి అలా ఉండాలి. ఏదో వాక్యాలు బోధించి ఎక్కలేదు, ఏదో పాట పాడి ఎక్కలేదు, ఏదో ప్రార్థన పాడి చేసి ఎక్కలేదు. కానీ మన ఆత్మ వెలుగు, ఆ వెలుగును చూసేటప్పటికీ ఎద్దు వాళ్ళు మనం అనుకోడు, అయ్యో వచ్చేసారా, అల్లేయో మాకు వచ్చేసారా అని అనకూడదు. అలా మనం పద్ధతి ఉండాలంట. అలా మన క్రియలతో మనం మాట తెచ్చుకోవడం. ఇంకెక్కడ ఉందో? మత్తయి 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఉత్తముడు ఏం చేస్తాడండి? ఉత్తమమైనే చెప్తాడు. దుర్జనుడు ఈ రోజున పాస్టర్స్ వల్ల ఒక అనుకోండి చాలా సంఘాలు పడిపోతున్నాయి, కేవలం పాస్టర్స్ వల్లే. సేవని, ఆరాధనని, ఎంత చెడ్డ కార్యాలు ఛానల్స్ లో మనం చూస్తున్నామంటే అందరూ మంచి వాళ్ళు కూడా నిందిస్తారు. దీనివల్ల ఏంటి? మంచి వాళ్ళు కూడా నిందించి ఆత్మను వెలిగించవలసిన మనం ఆత్మను పడేస్తున్నాం. నన్ను చూసి ఆత్మలు రావాలి. ఈ 2వ రాకడలో ఒక్క ఆత్మనే కాపాడాలి. అయ్యా ఒక విశ్వాసంగా ఉన్నానయ్యా, ఒక ఆత్మనన్నా నేను వెలిగించాలి, ఒక కుటుంబాన్నన్నా వెలిగించాలి అని లేకుండా మన పద్ధతి ద్వారా ఆత్మ ఉన్నవాడిని అడగొట్టేస్తాం. ఇక్కడ బలమైన వాక్యం లేదు, వాక్యంతో వెలిగించట్లేదు వాడు. ఈ ఆత్మలు ఎక్కడున్నాయండి? ప్రకటన గ్రంథంలో ఏం చూసాం? దేవుడి దగ్గర ఉన్న ఆత్మనివి. ఈ ఆత్మను ఏం చేస్తున్నాం? అందుకే శాపం. ఈరోజు భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. భయంకరంగా దేవుడు సోదరు బయటకు వెళ్ళిన వాళ్ళు వస్తామో రావట్లేదంటే దేవుడు ఉగ్రత. అదే మనం ఉపవాసాలు చెప్పుకున్నాం కదండి. ఏంటది? ప్రచండ అగ్ని. అదేంటండి? ప్రచండ అగ్ని. క్రియలతో వెలిగించే ఆత్మను కలిగి ఉండాలి. 4వది ఏంటమ్మా? 7 ఆత్మలో క్రియలతో కలిగించే ఆత్మ. చూడమ్మా మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. 25:7. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ అయితే కన్యకలందరూ అంట దివిటీలను చక్క పెట్టుకున్నారు. అయితే కొంతమంది ఏం చేశారంట? అయ్యో మా డ్యూటీలో నూనె అయిపోయింది, మాకు ఇవ్వరా. అప్పుడు అప్పుడు మాకు ఉండదు, మీరు వెళ్ళి కొనుక్కోండి బయట. ఎవరు అడిగేది అక్కడ ఇంకా చదివితే ఏముంటది? మీరు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోండి. ఎవరి కాడ సిద్ధపడాలి. మా పద్మక్క అలా 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 పూజల్లోకి వెళ్ళిపోయింది కదా అని నేను కూడా వెళ్ళిపోయాను అనుకోండి, నా ఆత్మ కూడా ఏమైపోద్ది? అంతేనా? ఎవరు వెళ్తే నాకెందుకు? నా ఆత్మ సిద్ధపాటుగా ఉండాలి. నా ఆత్మ పద్మక్క వెళ్ళకో ఏంటది? అంతేనా? బాగా అలా అలా తిరిగేవు. ఈ రోజున నువ్వు కూర్చుంటారు, నుంచోండి. అంతేనా? మరి అది ఎవరు చేశారండి? దేవుడు. ఎవరు చేశారు? అలా సిద్ధపడు. బుద్ధి గల కన్యవలే సిద్ధపరచుము, సిద్ధిని వెలిగించుకొని సిద్ధమవగను.
ఐదో ఆత్మ. ఐదో ఆత్మ ఏంటండి? సిద్ధపాటు కలిగి. ఇది ఎక్కడ ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి అనే ఆత్మను మర్చిపోతుంది. 7 ఆత్మలో తత్వంలో 7 ఆత్మలు. దీని కంట్రోల్ కూడా ఇస్తాయండి బాబు. నైట్ అవర్స్ ఎందుకు పైన చింతించేస్తాడో దేవుడు నాకు తెలియదు. సిద్ధపాటు కలిగిన ఆత్మ. చూడమ్మా, సిద్ధపాటు కలిగిన ఆత్మ. మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధపాటు. మధ్య వస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు ఏ గడిలో వస్తాడో మనకు తెలియదు. అయితే ఆ త్రిత్వంలో ఏకత్వం అయిన దేవుడి కోసం మనం సిద్ధపడాలి. ఆ త్రిత్వంలో ఏకత్వం ఏంటో మనకు అర్థమైందండి. ఎందుకు ఆదికాండం చూసాం, మనవలే చేద్దాం మనము అనే బహువచనాన్ని దేవుడు ఉపయోగించాడు. కానీ ముగ్గురు వ్యక్తులు కాదు, ముగ్గురుగా ఉనికిలో ఉన్న ఏకైక దేవుడు. ముగ్గురుగా ఉనికిలో ఉన్న మీ దేవుడు ఒక్కడే. అలా అక్కడ ఏంటంటే రెండవ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవ రాకడలో అదే మనిషి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడొచ్చి ఈ రాకడ ఉంటుందో తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండంట. రావయ్యా యేసయ్యా రావయ్యా, రావయ్యా యేసయ్యా రావయ్యా, రాకడ సమయంలో కడవ సిద్ధములో యేసుని చేరుకునే సువార్తతో వెలిగించారు. ఆ సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటండి? శుభవార్త. సువార్త అంటే మీనింగ్ ఏంటండి? శుభవార్త. యేసు పుట్టడమే శుభవార్త. యేసు పుట్టడమే శుభవార్త. అయితే సువార్తతో వెలిగి మనం ఏమని సువార్త చెప్తాం? అయ్యా నీకోసం దేవుడు పుట్టాడు, మరణించాడు, అదే సువార్త. అయితే ఈ సువార్తతో వెలిగించే ఆత్మ ఎక్కడ చూడమో యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యేసు మన కోసం పుట్టాడు, మనకి వెలుగు వచ్చింది. యేసు పుట్టడం అంటే ఏంటండి? వెలుగు. ఆయన చేట వెలుగమ్మ. ఆ వెలుగులో కొంతకాలం మనం ఉంటామంటండి. అదే ఈ జర్నీ, ఈ ట్రైన్ జర్నీ. ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఈ రోజు రేపు మనకి అంతేనా? అలా ఏంటంట మనకి అలా వెలిగించే ఆత్మ అంటాం. మనం ఎలా ఉండాలంట? ఆ మంటుచున్న ఆ వెలుగులో దీపం, ఆ దీపం వెలుగులో నడవాలంట. అందుకే వాక్యం మన పాదాలకి ఏంటండి? ఉన్నది. సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు. ఆ మార్గంలో ఆ దీపం వెలుగులో మనం నడవాలంటే అలా నడుస్తున్నప్పుడే పేతురు ప్రసంగించగా ఎంతమందిపై వచ్చిందండి? అది అయితే ఆ మేడగదిలో 500 మంది వేయించున్నారు పరిశుద్ధాత్మ కోసం. ఆ పరిశుద్ధాత్మ వస్తుంది అందరూ వెళ్ళిపోయి ఎంతమంది ఉన్నారమ్మా? 120 మంది. కానీ ఎంతమంది వెలిగించబడ్డారో, వెలిగించారు ఆత్మనే? కేవలం 12 మంది. అదేనండి. అంటే ఈరోజు మనం ఆత్మను పొందుకుంటున్నాం, కానీ ఆ ఆత్మని వెలిగిస్తున్నావా లేదా? వదిలేస్తాం.
ఆలోచిద్దాం. 500 మంది వేచి ఉన్నారు. సపోజ్ ఇక్కడే 500 మంది వేచి ఉన్నారు. ఇలాగే చెప్తే అలా వెళ్ళిపోతే 120 మంది ఉన్నారు. ఆ 120 మందికి పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు లోకాన్ని ఎంతమంది జరిగించారు? 12 మంది. అందువల్ల ఈరోజు మనం ఆ పొందుకున్న పరిశుద్ధాత్మనే మనం ఆ పరిచర్యని ఆపకూడదు. అందుకే ఆయన ఇచ్చిన వరాలు వదులుకోకూడదు. నీ పరిచర్యను ఎంత ధన్యత ఇచ్చావయ్యా. ఈరోజు సేవకెళ్ళని ఎంత వచ్చింది. ఈరోజు స్టోరీ బాబు అంతమందికి వాకిచ్చాను ఏమొచ్చింది? దేవుడు ఆచరిస్తాడా? ఆత్మీయతే ఐశ్వర్యంగా. అయ్యా అందులో తృప్తి. ఈ మోకాళ్ళు తృప్తి అనిపించాలి. ఈ మోకాళ్ళు ఏమనిపించాలి? అప్పుడు ఈ ముళ్ళ బాటలోకి ఎలా ఉంటుందమ్మా? కోల బాటలా ఉంటుంది. అదేనా? ఈ ముళ్ళ బాట ఎలా ఉంటుంది? కోల బాటలాగా. అప్పుడు ఆయన ఎన్నుకుంటాడు. లేదా మన శక్తి ఎక్కడ సరిపోతే అదృష్టమైన శక్తి నడిపించాలి. ఎవరు నడిపించారమ్మా? అదృష్టమైన. అదే సంతోషం. ఎప్పుడు ఏ ఆత్మ కోసం వెతుకుతాడు ఆయన? ఆత్మ తిరుగు దేవుడు ఉంటాడు అక్కడ. వెళ్ళండి. నీ పరిచర్యను చెప్పాలి. ఒకటే చెప్పాను నా బిడ్డకి, నేను ఈ రోజుతో మీ అమ్మ టికెట్ వెళ్ళిపోయింది అనుకో. ఎందుకంటే ఈ సేవా జీవితంలోకి వెళ్ళాక నా ప్రాణాలకి ఆలోచించను. అక్కడ ఏముంటుందో నాకు తెలియదు. నేను ఈరోజే నేను అనుకోండి, బతికేది దేవుడి కోసమే బతుకు. దేవుడు ఆనగలో నాన్నగారు ఎప్పుడైతే రాను అన్నారు, అంతే ఆంటీ గారిలో గురించి అలా సూచి చెప్పుకుంటాను. ఆయన నేను చూస్తే రానంటున్నారు. సూచి చెప్పుకుంటా నీ కుమార్ని రక్షించేవంటే నాయన ఈ ఆన్లైన్ ఈ శంకుస్థాపన అయ్యే వరకు లిక్విడ్తోనే ఉంటానయ్యా, ఏమి తెలను అని అనుకుంది. అలా దేవుడి కృపను బట్టి నిజంగా నేను ఆరవగానే ఏదో తినేయాలి, లేకపోతే నేను అసలు ఉంటే నా బ్రెయిన్ పనిచేయి. నాకు అలా నేను ఎన్నో ఉపవాసాలనే చేసేస్తాను. కానీ పొద్దు నుంచి 6 వరకు ఉండగా 6 అయ్యాక ఏదో ఒక గణపదార్థం ఈ పొట్టలో పడదు ఉండలేదు. అందుకే నేను అలాంటి మొక్కులు మొక్కుకోను. నాకు తెలుసు నా స్టామినా ప్రకారమే నేను జాగ్రత్తగా ఉంటాను. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా. కానీ మా దేవుని పండుగ రాను అంటాను. నాకు దేవుడు చెప్పాలి అయ్యా దేవుడు చెప్పాలని నీ మాటకి అంగీకరించేది. ఆయన కోసం నాకు తెలుసు, ఆయన కోసం 20 ఏళ్ళు పరిచయం. నాకు తెలీదా? నువ్వు చెప్తే ఎవ్వరి మాట లెక్క చేయదు, ఖచ్చితంగా వస్తారు అని ఆంటీ గారు చున్ను తెచ్చి పరిమళ చున్ను తినవే ఎందుకున్నాము ఇక్కడ ఉండడానికి పరిమళ చున్ను తినవే
అనుకుంటున్నాను. వెంటనే మోకరించి, అయ్యా నీ చిత్తం అయితే, ఇది నీదైతే, నా తండ్రి రాకుండా నేనేమీ చేయను, తప్పదే ఆపేస్తాను. ఆయన రానన్నారా అది అయిపోతుంది, ఆ పని అయిపోతుంది. పొరుగుకి ఆల్రెడీ 24 గంటల ప్రార్థన నేను టిఫిన్ చేసేసి వద్దాం అనుకున్నాను. ఆ ఒక్కరోజు శుక్రవారం వద్దాం అనుకున్నాను. సరే ఆ టిఫిన్ కూడా తెల్లవేమో, సరే ఒక లిక్విడ్తోనే ఉంటాను ఏమైనా సరే, ఏదైతే ఒక అలా మోకరించే ఉన్నాను. అసలు నేను చూడండి ఎవరిదారా 7 కదా రెడీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన సువార్త అలా ఉండాలంట. సువార్త చేయకుండా మనం చేస్తుంది అక్కడ. అదేందా ఉపవాసాల్లో ఇన్నేళ్ళు ఆయన బయటికి వెళ్ళి శంకుస్థాపన చేయడం అనేది జరగదు పని, జరగనే పని. దేవుడు చేయించాడా లేదా? ఎవరు చేయించాడండి? పరిశుద్ధాత్ముడు. అనే కదా ఎవరండి? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా హల్లెలూయా. చూడమ్మా ఏడోదేంటమ్మా? సాక్ష్యంతో వెలిగించే ఆత్మ. ఏడోదండి సాక్ష్యంతో. చూడమ్మా మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహానికి, మన దేహానికి దీపం ఏంటండి? కన్నే. కన్ను చెప్తే ఒళ్ళు చెప్తారు, అంతేనండి. మన కంటి చూపుని, అందుకే మన చూపుని పాపాల వైపు వెళ్ళకూడదు. ఓ సీరియల్ అయితే వస్తా కూర్చున్నాం, ప్రార్థనకు మనసు వెళ్తుందండి. తను పడుకుని నీకు ఆ సీరియల్ లేకపోతే ఎందుకు చూడకూడదు అంటాం? ఎందుకంటే కన్ను, ఆ కన్ను మైండ్కి వెళ్ళిపోతుంది. అలా కన్ను ఏంటంటే వాక్యం ఏం వస్తుందమ్మా? మనం చీకటి చోటుకి వెళ్ళకూడదు. మనం వెలుగు సంబంధం. ఆయన మనల్ని వెలుగుగా వెలిగించాడు కాబట్టి మనకి ఏ క్షణానికి ఏం కావాలి? ఈ అవసరం కోసం వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఆడ ఏ పని చేయమంటే చేశాను, ఆడ విగ్రహాలకు వెళ్ళాను. ఎందుకు నీకు ఏ సమయానికి ఏం కావాలో దేవుడు తెలుసు. మనకి ఏ సమయానికి ఏం కావాలో ఆయన స్థుతింతా కూర్చుంటే ఆ సమయానికి ఆయనే తీర్చాడు, ఆయనే తీర్చాడు. చూడండి మత్తయి సువార్త 6:32. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా హల్లెలూయా. అంటే మన అవసరతలో ఏంటి? ఇప్పుడు ఈ రోజు అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాం. మనకి ఏం తీర్చాలని తెలుసు, మనకి ఏ క్షణానికి ఏం తీర్చాలో ఆయన్ని తెలుసు. కానీ ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనం ఈ శరీరాన్ని ఎలా పెట్టుకోవాలండి? అందుకే ఆయన ఆత్మ ఏంటి? ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ. ఆయన ఆత్మ ఏంటండి? ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ. యథార్థంగా ఉంటుంది ఆయన ఆత్మ. ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది. మన యథార్థత లేదంటే ఆయన ఆత్మ మనకి లేనట్టు. డ్యాన్స్ చేసే ఆత్మ ఉంటుందా? ఓ చెప్పే ఆత్మ ఉంటుందా? ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మ. నిగ్రహ శక్తి ఉంటుంది ఆత్మలో. కష్టాలకో పడిపోము, సుఖాలకో పొంగిపోము. నాన్నగారికి ఈరోజు ఎంత ఆశయం, ఆయన పొంగిపోతారా? సామాన్యుడిలా ఉంటారు, అంతేనా? ఒక సామాన్యుడు ఎలా ఉంటారో అలా ఉంటారు. ఎందుకంటే వచ్చినంత మాత్రమే పొంగిపోయే ఆత్మ కాదది. అదే ఇంద్రియ నిగ్రహం అండి. శరీర